మా తమ్ముళ్ళందరూ అప్పటికప్పుడు ఏ ప్లాన్ లేకుండా వీళ్ళైతే పందిరాట వేసుకున్నారు. అప్పటి వరకు పెట్టమేమో అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు ఇంకా పెడదామని ఫిక్స్ అయిపోయారు. పెద్దవాళ్ళందరూ హెల్ప్ అడగగానే వాళ్ళు కూడా వచ్చి హెల్పింగ్ చేస్తున్నారు. అదే అంటేనండి మా మరిది ఎప్పుడు చూసినా ఇలా ఏదో పని చేస్తున్నట్టు కనిపిస్తున్నారు కానీ ఏం పని చేయట్లేదు. ఏ పండగ కనిపించిన బాయ్స్ అంతా ఈ వినాయక చవితికే కనిపిస్తారు. ఇంకా అసలు లేడీస్కి అయితే కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వరు, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. మా బుజ్జి కనిపోయితే వచ్చేసారు. వీళ్ళంతా మా ఫ్యామిలీ, ఇందులో ఎవరు బయట వాళ్ళే ఉండరు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసేస్తున్నారు. ఇదైతే పాపం వినాయక చవితి మార్నింగ్ 4:30 వరకు అయితే డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. విజయవాడలో ఫుల్ రైన్ మాట. అసలు ఆ రోజు పూజ అయినప్పటికైతే రైన్ అసలు ఆగలేదు, ఈవినింగ్ అయిపోయింది. వీళ్ళు ఏం పని చేయలేదు కానీ చక్కగా బజ్జున్నారు. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం వర్షం గ్యాప్ ఇచ్చిందో లేదో ఇంకా ఎవరి పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఫైనల్ పంతులు గారు కూడా వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకెలా చేస్తున్నారు ఏంటి అని నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంతకీ మా గణేష్ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. జై బాలో గణేష్.